వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి 9 గంటల సమయం నుంచి రూ. 2016 ప్లస్ రూ. 4016 ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా కేవలం ఈ 32 నుంచి 28 జిల్లాలలో మాత్రమే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులనైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే అటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది పెన్షన్ల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నట్లు ఒక చిన్న అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కొత్త రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బెనిఫిషియరీ అకౌంట్స్ అనేది పెట్టి ఏదైతే మనకి అర్హత లేకున్నా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారి బ్యాంక్ ఖాతాలు అటువంటి వారి పెన్షన్ల అకౌంట్లు పూర్తిగానైతే రద్దు చేయబోతున్నట్లు ఇంటింటా వచ్చి సర్వే అనేది చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు షాక్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇప్పటి వరకు. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఎవరెవరికి పెన్షన్లు పూర్తి రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు యాడ్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి అసలు ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4016 పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులనైతే రిలీజ్ చేయలేదు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన కూడా ఒక చిన్న అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయకముందు చాలామంది అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది రద్దు చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది ఎవరైతే అర్హత లేకున్నా అర్హత చూపించి పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారి పెన్షన్లు పూర్తిగానైతే రద్దు చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు జూన్ నెలలోనే విడుదల చేయాలని అయితే చూస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మనకి దాదాపు జూన్ నెల చివరి ఆఖరిలో లేదంటే జూన్ నెల మొదటి వారంలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు అటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల్ని జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఉంది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి మొదలుకొని మే నెల 10వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.